మన్యంకొండకు పోటెత్తిన భక్తజనం మారుమోగుతున్న గోవింద నామస్మరణం. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం మన్యంకొండకు భక్తులు పోటెత్తారు. పౌర్ణమితో పాటు స్వామివారి గరుడ సేవ రథోత్సవం నేడు ఉండటంతో అంతకుముందు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని భావించిన భక్తులు వేలాది మంది మన్యంకొండకు తరలి రావడంతో మన్యంకొండలో గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో కోనేరు నుండి గర్భగుడి వరకు భారీగా క్యూలైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులను కొండపైకి తరలించేందుకు అలివేలు మంగమ్మ దేవాలయం సమీపం నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కొండపైకి ఇతర వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ కొండపైకి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు జాతరలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. జాతరలో పరిశుభ్రతకు కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యతని ఇస్తూ చొరవ తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ జానకి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు జాతరకి సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 16వ తేదీ వరకు ఉండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. దేవాలయ ధర్మకర్త, ఆలయ చైర్మన్ అలహరి మధు, ఈవో శ్రీనివాసరాజులు ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. భక్త కోటికి విలవేల్పులు గల శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు స్వామి గరుడ వాహన సేవ మరియు రథోత్సవం సందర్భంగా పౌర్ణమి రోజు వేలాది మంది పౌర్ణమి రోజు కాబట్టి ఈరోజు స్వామివారి రథోత్సవం ఉంది. అయితే ఇందుకు గాను వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి భక్తులు విచ్చేశారు. శ్రీ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో వేలాది మంది భక్తులు దర్శనం కోసం ఇచ్చేస్తున్నారు. సాయంత్రం పూట రాత్రి వేళలో సాయంత్రము స్వామివారి రథోత్సవం ఉన్నందున స్వామివారి దర్శనాని కోసం వేలాది మంది తరలివచ్చారు. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు కూడా భారీ ఏర్పాటు చేస్తున్నారు. గుట్ట కింద తేరు మైదానం నుంచి మొదలుకొని గుట్టపైకి వరకు అడుగడుగున పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన దేవాలయం ద్వారం దగ్గర పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ ఏర్పాటు
పాటు ఇగో భారీగా క్యూ లైన్ కూడా నిల్చున్నారు భక్తులు. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు వేచి ఉన్నారు. పేదల తిరుపతిగా పేరొందిన శ్రీ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి వచ్చే నెల మార్చి 16వ తేదీ వరకు ముగియనున్నాయి. అందులో భాగంగా ప్రధాన ఘట్టమైనటువంటి నేడు రథోత్సవానికి భక్తులు ప్రధాన ఘట్టమైనటువంటి రథోత్సవం రోజు భక్తులు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చాయనే ఒక భక్తుల నమ్మకం. అందులో భాగంగా స్వామివారిని దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముందు చూపు తిరుపతయ్య, మన్యంకొండ.